హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు వేణు. ఏంటి ఫేస్ యూట్యూబ్ కొత్తగా ఉందని చూస్తున్నారా? అవునండి, నేను యూట్యూబ్ కొత్తే. కానీ యూట్యూబ్ నాకు కొత్త కాదు. చాలా వీడియోస్ చేశాను, కానీ యూట్యూబ్ వెనక చేశాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నాను. అసలు ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, ఏం వీడియోస్ చేస్తాను అని ఫస్ట్ చెప్తా, ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం. నాకు తెలిసి అందరికీ మూవీస్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా చాలా బడ్జెట్ పెట్టి మూవీస్ అవి చేస్తున్నారు. ఎందుకు? మనకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, లైక్ సౌండ్లో కానీ, విజువల్స్లో కానీ, విఎఫ్ఎక్స్ కానీ, స్టంట్స్ కానీ, చాలా వరకు. కానీ అదే ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతున్నారా? మూవీ థియేటర్స్లో ఫీల్ అవుతాం, అది కామన్. కానీ అదే మూవీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఎలా? అందరూ అనుకుంటారు, మా ఇంట్లో ఒక 50 ఇంచెస్ టీవీ ఉన్నది, మంచి సౌండ్ బార్ ఉన్నది, మూవీ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుంటే అదంత భ్రమ. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అది జస్ట్ ఒక 20% మాత్రమే. కానీ అదే థియేటర్ ఫీల్, అదే ఎక్స్పీరియన్స్ మీరు మీ ఇంట్లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలో నేను చెప్తా. దట్స్ ద రీజన్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. డెడికేటెడ్ హోమ్ థియేటర్. ఏంటి పేరు కొత్తగా ఉంది, ఏదైనా కొత్త సినిమా థియేటర్ పేరు అనుకుంటున్నారేమో, కానీ కాదండి. అదొక స్పెషలీ డిజైన్ రూమ్ ఓన్లీ ఫర్ ద మూవీస్, లైక్ ఎంటర్టైన్మెంట్. మన ఇంట్లో బెడ్రూమ్, లైక్ లివింగ్ రూమ్, వాష్రూమ్ ఎలానో డెడికేటెడ్ రూమ్ కూడా అలానే. ఈ రూమ్లో ఓన్లీ మూవీసే చూడాలంటే కాదు, మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా చేయొచ్చు. PS5 లైక్ ఎక్స్బాక్స్, ఓటీటీ కంటెంట్ ఏదైనా మీరు చూడొచ్చు. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. దానికి ఎందుకు స్పెషల్గా రూమ్? మా ఇంట్లో టీవీ ఉంది, హ్యాపీగా చూస్తాం. ఏదైనా మూవీ వస్తే థియేటర్కి వెళ్తాం. ఓకే, ఒకసారి నేను చెప్పింది వినండి అయితే. సరే, మీరు అన్నట్టే మూవీ థియేటర్కే వెళ్తాం అని అనుకుంటున్నారా? ఓకే, నాకు తెలిసి అందరూ 9 to 5 జాబే చేస్తారు. వీకెండ్ హాలిడే వస్తుంది, లైక్ సాటర్డే సండే. సరే, మీరు అదే టైంలో ఫ్యామిలీతో మూవీకి వెళ్ళారనుకోండి. నాకు తెలిసి అలా లేదు అనుకున్నా, ఒక 2000 నుంచి 2500 వరకు మూవీకి ఖర్చు అవుతుంది. లైక్ ఫ్యూయల్ కానీ, మూవీ టికెట్స్ కానీ, ఇంటర్వెల్ కానీ, ఏదైనా. ట్రావెలింగ్కి 2 hours అండ్ మూవీకి 3 hours, ఆన్ అండ్ అరౌండ్గా ఒక 5 నుంచి 6 hours మనకు వేస్ట్ అయిపోతుంది. కానీ అదే టైం మన ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని మన డెడికేటెడ్ హోమ్ థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది? మనీ సేవ్ అవుతుంది, మన ఫ్యామిలీకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. నన్ను అడిగితే ఫస్ట్ డే ఫస్ట్ షో కన్నా ఇంట్లో కూర్చొని 1 month తర్వాత అదే మూవీ ఓటీటీలో చూడడం నాకు ఓకే. సో ఇప్పుడు డెడికేటెడ్ రూమ్ అంటే ఏంటి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు ఎంత అవుతుంది, ఏంటి, అసలు మనం చేసుకోవచ్చా అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నా. కొత్త ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళైనా, లైక్ ఒక స్పేర్ బెడ్రూమ్ ఉందనుకున్నా, లేదా టెర్రస్ ఖాళీగా ఉన్నా, ఏదైనా మీకు ఒక డెడికేటెడ్ రూమ్కి ఒక ఒక స్పేస్ ఉంటే చాలు. దీనిలో మనకి ఫస్ట్గా కావాల్సింది ఒక మంచి రూమ్. రూమ్ అంటే లివింగ్ రూమ్ కాదండి. లివింగ్ రూమ్లో కూడా చూడొచ్చు, కానీ అది ఆ ఫీల్ మనకి రాదు. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఇటు వస్తారు, అటు వెళ్తారు, లైక్ ఎవరో బయట వాళ్ళు పిలుస్తారు, బయట నాయిసెస్ కానీ, సౌండ్స్ కానీ, అండ్ టీవీకి మనం చాలా దూరంగా ఉండి ఫుల్ లైటింగ్స్తో అసలు ఆ ఎక్స్పీరియన్స్ మనం చూడలేం. ఫస్ట్ మనకి బెస్ట్ రూమ్ కావాలి. బెస్ట్ రూమ్ అంటే ఏదైనా స్పెషల్గా ఉంటుందో అనుకోకండి, అది నార్మల్ రూమ్. కానీ మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ మనం ఎప్పుడు చూస్తే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. లైక్ లెంత్ ఎక్కువ ఉంటుంది, విత్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అదొక మూవీ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే అలా డిజైన్ చేసుకోండి. లేదు మాకు స్క్వేర్ షేప్లోనే ఉంది బెడ్రూమ్, లైక్ ఒక 15x15 ఉన్నాను, ఓకే, దానికి కూడా చేసుకోవచ్చు. కానీ దానికి కొంచెం లిమిటెడ్లో ఉంటాయి సీట్స్ అవన్నీ. మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే 1:6 రేషియో అయితే నేను రికమెండ్ చేస్తాను. అసలు 1:6 రేషియో అంటే విత్ 10 పెట్టుకొని లెంత్ 16 ఉంటే అది బెస్ట్ రేషియో ఒక మూవీ థియేటర్స్కి. మీరు ఎప్పుడైనా మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ అలానే ఉంటాయి. ఎందుకంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఆ రేషియో తప్పకుండా ఉండాలి. స్క్వేర్లో కూడా మనం చేసుకోవచ్చు, లైక్ 15x15, లైక్ 10x10 చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ మనకి లోన మనం పెట్టుకునే ఎక్విప్మెంట్స్ అన్నీ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోలేం, లైక్ ఫర్ సీటింగ్ కానీ, స్క్రీన్ కానీ, ప్రొజెక్టర్ కానీ, లైక్ స్పీకర్స్ కానీ. సో బెస్ట్ రూమ్ అంటే మనకి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి అకోస్టిక్స్ అంటే ఏంటి? సౌండ్ ప్రూఫ్ అనుకుంటున్నారేమో. సౌండ్ ప్రూఫ్ కాదండి, మోస్ట్లీ అందరూ అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారు. మనం అంతంత పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని చూస్తే అవతల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లైక్ పైంటోళ్ళు కానీ కిందంటోళ్ళు కానీ మనల్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇవేమీ లేకుండా మనం నీట్గా అకోస్టిక్స్ చేసుకుంటే సౌండ్ బయటకు వెళ్లకుండా ఉంటుంది, బయట సౌండ్ లోనికి రాకుండా ఉంటుంది. మనం బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. అకోస్టిక్స్ అంటే అదొక సౌండ్ ట్రీట్మెంట్, లైక్ స్పీకర్ నుంచి వచ్చే ఆడియోని మళ్ళీ మనకు రిఫ్లెక్ట్ చేయకుండా
కొంచెం అబ్జర్వ్ చేస్తుంది. నేను మొత్తం చేస్తానని చెప్పను, మోస్ట్లీ అది చేస్తుంది. అకోస్టిక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మన హోమ్ థియేటర్లో. థర్డ్ వచ్చేసి సౌండ్ని నేను 2 పార్ట్స్ కింద చేస్తాను. వన్ ఈజ్ ఏవిఆర్ అండ్ స్పీకర్స్. ఏవిఆర్ అంటే ఆడియో వీడియో రిసీవర్. మన రూమ్ డైమెన్షన్స్ బట్టి, దాని ఉన్న లెంత్ విత్ బట్టి మనం స్పీకర్స్ని ఏవిఆర్ని డిసైడ్ చేసుకోవాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక 10-15 స్పీకర్లు పెట్టేసుకొని ఉంటానంటే వద్దు, అవసరం లేదు. అంత మనకేం కావాలి, రూమ్కి ఎంత సరిపోతాయో అంత ఇవ్వడమే బెటర్. అండ్ నెక్స్ట్ దీనిలో చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాల్బీ. మీకు అందరికీ తెలుసు డాల్బీ అట్మాస్ అంటే ఏంటో. డాల్బీ అట్మాస్ అంటే ఇట్స్ ఆబ్జెక్ట్ బేస్డ్ సౌండ్. లైక్ ఇలా ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు కానీ, లేదు అనుకుంటే పక్షులు ఇలా చుట్టూ పరిగెడుతున్నప్పుడు కానీ, ఇలాంటి సౌండ్ మన థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే పక్కాగా మనకి సీలింగ్ స్పీకర్స్ అని మాత్రం ఉండాలి. అవి మీరు 2 అయినా పెట్టుకోవచ్చు, 4, 6, అది మీ రూమ్ సైజ్ బట్టి ఎన్ని స్పీకర్లు అయినా పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ పెట్టుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందా అంటే కాదు. మీ రూమ్కి ఎంత కావాలో అంత పెట్టుకుంటే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫోర్త్ వచ్చేసి ప్రొజెక్టర్. మీరు పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు కొనేసుకొని పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసుకుంటానంటే అవ్వదు. మీ రూమ్ సైజ్ తగ్గట్టు మన ప్రొజెక్టర్ని పెట్టుకోవాలి. ప్రొజెక్టర్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. డిఎల్పి ప్రొజెక్టర్స్, ల్యాంప్ ప్రొజెక్టర్స్, లేజర్ ఉంటాయి, 1080p, 4K నేటివ్, చాలా రకాలు ఉంటాయి. చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. కానీ మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి స్క్రీన్ కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటామంటే అవ్వదు. ప్రొజెక్టర్ ఎంత మంచిది ఉన్నా స్క్రీన్ సరిగ్గా లేకపోతే ప్రొజెక్టర్ ఇచ్చే క్వాలిటీని అది మనకు చూపించలేదు. సో స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. దాంట్లో కూడా సైజ్ ఉంటాయి, లైక్ 100 ఇంచెస్, 150, 200 ఇంచెస్. మీ రూమ్ సైజుకి తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. సిక్స్త్ వచ్చేసి రూమ్ ఇంటీరియర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇంటీరియర్ ఎప్పుడు డార్క్గా ఉంటేనే బెటర్, ఎందుకంటే మనకు మూవీ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. సెవెంత్ సిట్టింగ్. రూమ్ పెద్దగా ఉంటే మీరు 3 rows 4 rows మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు మీకు ఫ్యామిలీ రిక్వైర్మెంట్ బట్టి. జస్ట్ సింపుల్గా ఒక 4 members ఉన్నారు అనుకుంటే స్క్వేర్ రూమ్లో 4 membersకి చాలా బాగుంటుంది. కానీ దాంట్లోనే ఒక 8 members వరకు వెళ్తామంటే కొంచెం కష్టం. సో రూమ్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. రెక్లైనర్, సోఫాస్, మీకు నచ్చితే బెడ్ కూడా వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ 8th కార్పెట్. మన స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ని ఫ్లోర్స్ని రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ అదే మనకు బ్యాక్గా బౌన్స్ చేయకుండా కార్పెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేయడానికి ఒక 10 lakhs, 20 lakhs, 50 lakhs ఉండాలని అనుకుంటున్నారా? మన బడ్జెట్లో మనం చేసుకోవచ్చు. 2 lakhsకి చేసుకోవచ్చు, 5 lakhsకి చేసుకోవచ్చు, 50 lakhs కూడా చేసుకోవచ్చు. అది మీ రూమ్ సైజ్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి, సీటింగ్స్ బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను దీనికోసమే చెప్పబోతున్నాను. హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకోవడానికి అసలు ఏమేమి కావాలి, ఎలా ఉండాలి, ఇన్ డీటెయిల్డ్గా ప్రతి వీడియో ఒక చాప్టర్స్ వైజ్గా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంతంత మనీ పెట్టి చేసుకున్నప్పుడు మీకైనా కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా వీటి మీద. ఏమీ తెలుసుకోకుండా ఎవరో వచ్చారు చేస్తారు, మనీ ఇచ్చేస్తే అంత కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చిన వీడియోస్లో మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా, ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాంటి హోమ్ థియేటర్ గురించి అయినా మీరు ఇన్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఎ కామన్ మ్యాన్గా అంటే లైక్ మీరే హోమ్ థియేటర్ క్రియేట్ చేసుకోవచ్చా, లైక్ డిజైన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ చాలా కష్టం. మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి. సో దీనికంటూ పర్టికులర్గా డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ డిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు. లైక్ సౌండ్స్ కానీ, ప్రొజెక్టర్స్, స్క్రీన్స్ కానీ, అలైన్మెంట్ కానీ వాళ్ళు చూసుకుంటారు అంతా. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. నాకు తెలిసినంత వరకు నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్కడైనా తప్పుగా చెప్పుంటే సారీ, బట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పా. ఇది కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోస్ చేయడం గల మెయిన్ రీజన్ కూడా అదే. నేను కూడా ఒక హోమ్ థియేటర్ని, లైక్ డెడికేటెడ్ హోమ్ థియేటర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో నేను తెలుసుకున్నవి మీకు చెప్పాలి, షేర్ చేసుకోవాలి, సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దీని గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా హోమ్ థియేటర్ నేను ఎప్పుడు బిల్డ్ చేసుకుంటాను, ఎలా బిల్డ్ చేసుకుంటాను, అసలు ఏం స్పీకర్స్, ఏం ఏవిఆర్లు కానీ, అకోస్టిక్స్ కానీ, అసలు స్క్రీన్ కానీ, ప్రొజెక్టర్ కానీ ఏం యూస్ చేస్తానో అవి నేను వచ్చే వీడియోస్లో స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రూమ్ కోసం ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లైక్ రూమ్ సైజ్ ఎంత ఉండాలి, ఎలాంటి రూమ్ ఉంటే బాగుంటుంది, రూమ్లో ఏమేమి మనం యూస్ చేయాలి, ఎలా రూమ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ దట్ ప్రొజెక్టర్ అని చెప్పి, లైక్ స్పీకర్స్, ఏవిఆర్స్, డాల్బీ అంటే ఏంటి, మోస్ట్లీ వీక్కి 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. బట్ చూడాలి, నాకున్న టైంలో నేను ఎంతో కొంత చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.